అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. మన ఛానల్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫర్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పి సపోర్ట్ చేయండి. మనం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. నిజం. ఇయన్నీ నిజాలే. ఇందులో మన వ్యూవర్స్‌లో వైసీపీ వాళ్ళున్నా, టీడీపీ వాళ్ళున్నా నేను చెప్పబోయేది మాత్రం నిజం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆఫీసర్స్ గాని, నాయకులు గాని, కార్యకర్తలు గాని ఎలా ఉన్నారు? ఏ స్టేజ్‌లో ఉన్నారు? ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది జీవితాలతో కూడుకున్న విషయం ఇది. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇంకెంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి. ఈయన్ని నమ్మి రాజశేఖర రెడ్డి గారి పేరుతో పేరు పెట్టుకుని రాజశేఖర్ బిడ్డను కూడా చాలా మంది తిరిగారు. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ నెత్తిన పెట్టుకున్నారు. వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళ సంగతి చూద్దాం. గత పాత రోజుల్లో శ్రీలక్ష్మి గారు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఏమయ్యారు? తర్వాత విషయాలన్నీ పాతవి వదిలేద్దాం. ప్రజెంట్ ఎంతమంది బలైపోతున్నారు? ఇంకెంతమంది బలైపోతారు? ఒక వ్యక్తి కోసం ఇన్ని జీవితాలు, ఇన్ని కుటుంబాలు నాశనం అవ్వాలంటారా? ముఖ్యంగా ముందుగా సంజయ్ ఈరోజు సస్పెండ్ అయ్యారు. నెంబర్ 1 ఆఫీసర్, అందులో నో కాంప్రమైజ్. ఎవరి వల్ల సస్పెండ్ అయ్యారు? నెక్స్ట్ విశాల్ గున్నీ గారు ఏ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ఉండేది అయింది. సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉండేది. కాంతిరాణా టాటా ఈ మధ్యనే కేసులు ఎదుర్కొంటున్న పాల్ గారు, రఘురామకృష్ణరాజు గారి కేసులో ఇలా ఒకళ్ళ ఇద్దర ఎంతమంది? ఇంకా రాజకీయ నాయకులు అంటారా? గోడ మీద పిల్లి బాటం. ఈ పార్టీలో మనకు ప్రాబ్లం వస్తుంది అనుకుంటే ఇంకో పార్టీలో జంప్ అయిపోతారు. అసలు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ చదవాలంటే ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి చదవాలి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనింగ్కి వెళ్తే ఎంత కష్టం అనుభవిస్తాడు. ఇవన్నీ ఏమీ తెలుసుకోకుండా ఒక రాజకీయ నాయకుడి కోసం ఎన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉందంటారా? అంతేందుకు సోషల్ మీడియా యాక్టివిస్టులు డబ్బులు ఇచ్చి నానా బూతులు తిట్టించి వాళ్ళ జీవితం జైలుపాలు చేశారు. ఆ రోజు తెలియదు వాళ్ళకి మనం చేస్తున్న తప్పు. ఏదో డబ్బులు వస్తున్నాయి, ఏమవుద్దులే, మనం ఎవరమో తెలియదులే అని దారుణంగా మోసపోయారు. ఎందుకంటే నేను మోసపోయారే అని చెప్తాను. కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు పబ్లిక్గానే చెప్తున్నారు, మీ జీవితాలు నాశనం చేసుకోకండి, అనవసరమైన సోషల్ మీడియాలో యాక్టివిటీగా ఉండి అడ్డమైన పోస్టులు పెట్టి జైలు పాలు అవ్వద్దు మాకలేగా అని చెప్తా ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కేసుల్లో ఉన్నారు? ఆయన చేసిన పనులన్నీ వీళ్ళందరికీ తెలుసు. కార్యకర్తలకు తెలియకపోవచ్చు, బట్ ఐఏఎస్లు, ఐపీఎస్లకు మాత్రం తెలియకుండా ఉండదు. అయినా ఆయన వెనకేసుకుని ఎందుకు వచ్చారు? డబ్బు కోసమా? కాదు. వాళ్ళ పీక మీద కత్తిట్టి నువ్వు చేసి తీరాలి, లేకపోతే నీ పరిస్థితి ఎక్కడో పోద్ది అని భయపెట్టి నువ్వు చేసినందుకు కానీ ఊరినే చేయొద్దు, నాకు డబ్బు ఇస్తాం అని చెప్పి ఎరేసి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి. వాళ్ళ పిల్లలు తలెత్తుకుని తిరగగలరా?
వాళ్ళ కుటుంబం ఏమైపోద్ది? ఆ చుట్టుపక్కల ఉన్న జనానికి ఏమవుద్ది? ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసరు సస్పెండ్ అయినా, అరెస్ట్ అయినా అప్పుడు దాకా రాజ్యాలుగా బతికిన కుటుంబాలు ఏమైపోతాయి? ఎవరైనా ఆలోచించారా? యూత్ మాత్రం వాళ్ళ ట్రాప్‌లో పడొద్దండి దయచేసి. పడ్డారు, జీవితాలు నాశనం అయిపోతాయి. మీ ఇంటికాడోళ్ళు తలెత్తుకోలేరు. మీ జీవితం నాశనం అయిపోద్ది. వద్దు. ఆయనెవరో డబ్బు సంపాదించుకోవటం కోసం. అసలు ఆయన మీద ఎన్ని కేసులున్నాయి? ఎన్ని కేసులు పడతాయో మీకు తెలుసా? నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను.